Hello all, welcome to Rao's Academy, Hyderabad. Today's current affairs. First, so CITES 50 years of partnership for wildlife. So the program CITES completed 50 years. The program CITES completed 50 years. So 50 years of partnership for wildlife. So to the CITES and the Convention on International Trade in Endangered Species of Wild Fauna and Fauna. The Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora. So full form of CITES, the Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora, completed 50 years on 1st July 2025. So here the program CITES completed 50 years. So full form వచ్చేసి the Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora. So the program CITES completed 50 years. So CITES also known as the Washington Convention. So it is also known as Washington Convention, was signed on 3rd March 1973. So Washington Convention signed on 3rd March 1973 during the World Life Conference and came into force on 1st July 1975. So CITES signs ఎప్పుడు జరిగాయి అంటే 1973 and it came into effect from 1st July 1975. So India signed on 1976. So India signed in 1976. So original ga Washington Convention signed on 3rd March 1973. It came into effect from 1st July 1975. India signed the same in the year 1976. Next, the United Nations General Assembly designated 3rd March as UN Wildlife Day. So in commemorative of the Washington Convention, that is on 3rd March 1973, in 2013 యూఎన్ వరల్డ్ లైఫ్ డే లాగా దీన్ని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకొని రావడం జరిగింది. సో ఇన్ కమమరేటివ్ ఆఫ్ వాషింగ్టన్ కన్వెన్షన్ దట్ హెల్డ్ ఆన్ 3rd March 1973, వీఆర్ డెసిగ్నేటింగ్ 3rd March యాజ్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. సో ఇన్ కమమరేటివ్ ఆఫ్ ఆ సిగ్నేచర్ చేసింది మనము 3rd March కాబట్టి ఎవ్రీ ఇయర్ 3rd March వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ లైఫ్ డే లాగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అడ్మినిస్టర్డ్ బై యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్ఈపి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రామ్ మనకు CITES ప్రోగ్రామ్. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? జెనీవా. యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు జెనీవా. నెక్స్ట్, CITES రెగ్యులేట్స్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఓవర్ 40,000 స్పెసీస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ ప్లాంట్స్ ఇంక్లూడింగ్ లైవ్ స్పెసిమెన్స్ అండ్ వైల్డ్ లైఫ్ డెరైవ్డ్ ప్రాజెక్ట్. సో సింపుల్గా ఏంటి అంటే టు రెగ్యులేట్ ద ట్రేడ్ ఆఫ్ స్పెసీస్ అండ్ ప్లాంట్స్ మనం తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ ఏంటి? CITES. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద బయోడైవర్సిటీ CITES ప్రోగ్రామ్ రెగ్యులేట్స్ ద ట్రేడ్ ఆఫ్ ఫనా అండ్ ఫ్లోరా, ఎనిమల్ స్పెసీస్ కానీ ప్లాంట్ స్పెసీస్, ఈ ట్రేడ్ని రెగ్యులేట్ చేసే ఒక ప్రోగ్రామే మనకు CITES. So it regulates trade of animal species and plant species. Recently it completed 50 years. First Washington Convention signed in the year 1973, came into effect from 1975. India signed in the year 1976 and every year March 3 is observed as United Nations World Wildlife Day. It is under the monitoring of UNEP, that is United Nations Environment Program, headquarters వచ్చేసి జెనీవా. సో మెయిన్ ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ CITES ఏంటి? టు రెగ్యులేట్ ద ట్రేడ్ ఆఫ్ ఫనా అండ్ ఫ్లోరా. ఎందుకు? టు ప్రొటెక్ట్ ద బయోడైవర్సిటీ. సో ఏదైనా ఇన్సిడెంట్స్ మనకు 50 years కానీ 25 years కానీ 75 years కానీ కంప్లీట్ అయితే అవి ఎగ్జామినేషన్లో మనకు చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా మనం 50 years కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ క్రొకడైల్ ఒకటి బితర్కనికా నేషనల్ పార్క్ ఒరిస్సాలో లాంచ్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ క్రొకడైల్. నెక్స్ట్ వచ్చేసి 50 years ఆఫ్ ఎమర్జెన్సీ న్యూస్లో ఉండడం జరిగింది. సో ఎమర్జెన్సీ పైన వచ్చిన
కమిషన్ ఏంటి? షా కమిషన్. సో ఇలాంటివి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, ద ట్రీటీ ఎయిమ్స్ టు ఇన్షూర్ దట్ సచ్ ట్రేడ్ ఈజ్ సస్టైనబుల్, లీగల్ అండ్ ట్రేసబుల్ అండ్ సపోర్టింగ్ బయోడైవర్సిటీ. సో టు రెగ్యులేట్ ద ట్రేడ్ ఆఫ్ స్పీసీస్ మనకు తీసుకొచ్చింది ఏంటి? సైట్స్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ ద ఇయర్ 1972, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, ప్రాజెక్ట్ టైగర్ 1973, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992. సో మనం ఇవన్నీ చూడాల్సింది ఏంటి? ఇంకొకటి, కేరళ వచ్చేసి అచీవ్డ్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ మేనేజింగ్ నేషనల్ పార్క్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. నేషనల్ పార్క్స్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ మానిటరింగ్లో కేరళ అచీవ్డ్ ఫస్ట్ ర్యాంక్. ఓకేనా? నెక్స్ట్, రష్యా బికమ్స్ ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ తాలిబాన్ గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్లో ప్రజెంట్ ఎవరి గవర్నమెంట్ ఉంది? తాలిబాన్స్ గవర్నమెంట్ ఉంది. సో రష్యా బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ తాలిబాన్ గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో రష్యా హ్యాస్ అఫీషియల్లీ recognized the Taliban government in Afghanistan, becoming the first country to do so since 2021. So 2021 lo we have Taliban government in Afghanistan. Since 2021 Afghanistan is under Taliban government. So last class lo manam chusam Taliban government imposed ban on chess playing వచ్చేసి ఏంటి అంటే it is against Islamic rules అని చెప్పేసి they imposed ban on chess. సో అలాంటి తాలిబాన్ గవర్నమెంట్ని ఇప్పటివరకు ఏ కంట్రీ గుర్తించలేదు. సిన్స్ 2021 ఏ కంట్రీ కూడా దీన్ని గుర్తించకపోవడం జరిగింది. ఎందుకు అంటే వీళ్ళు వచ్చేసి మొత్తం ఆంక్షలు ఇవన్నీ. సో దానికి అనుగుణంగా రష్యా బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ తాలిబాన్ గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇది ఒక గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ఒక కంట్రీ లాగా ఫస్ట్ టైం ఎవరు రికగ్నిషన్ ఇచ్చారు? రష్యా ఇవ్వడం జరిగింది. సో హియర్ దిస్ హిస్టారిక్ మూవ్ మే reshape global diplomatic ties with Afghanistan and opens the door for border international engagement. సో ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్ అండ్ రష్యా. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి అంటే 1996 తాలిబాన్స్ ఆక్యుపైడ్ ఆఫ్ఘనిస్తాన్. ఇన్ ద ఇయర్ 1996 తాలిబాన్స్ ఆక్యుపైడ్ ఆఫ్ఘనిస్తాన్. ఫ్రమ్ 1996 to 2001, from 1996 to 2001 they administered Afghanistan. So 2001 lo we have 9/11 attacks. So September lo we have 9/11 attacks. అదేంటి? తాలిబాన్స్ తర్వాత ఈ ఉగ్రవాదులు ఉంటారు కదా, వీళ్ళందరూ వచ్చేసి ఏంటి యుఎస్ పైన అటాక్ చేయడం జరిగింది, ట్రేడ్ సెంటర్స్ కూల్చిపోయడం జరిగింది. సో దానికి అగెనెస్ట్గా 2001, సో 2001 US and his allies militaries entered into Afghanistan and they established their military bases in Afghanistan. From 2001 వచ్చేసి ఏంటి అంటే 2021. నెక్స్ట్, ఫ్రమ్ 2001 to 2021 Afghanistan was under the control of military of USA and its allied army. In 2021 America and his allies left Afghanistan. In 2021 America and its allies left Afghanistan. Then Taliban's reoccupied Afghanistan. So since 2021 no country officially recognized Taliban's government in Afghanistan. Now Russia is the first country to recognize Taliban as a country and government. So Taliban గవర్నమెంట్ని ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు ఏంటంటే రికగ్నిషన్ చేస్తూ ఈరోజు న్యూస్లో ఉండడం జరిగింది. సో మనకేంటి 2001లో యూఎస్ పైన వీళ్ళ అటాక్స్ ఒకటి, అక్కడ ఉన్న ట్రేడ్ సెంటర్ని కూల్చివేయడం జరిగింది. నెక్స్ట్ 2001 అక్టోబర్లో యూఎస్ వచ్చేసి ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. యూఎస్ మరియు మిత్రపక్షాలు అంటే అలీస్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ మిలిటరీ బేసెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2021లో అమెరికాకు సంబంధించిన ఫోర్సెస్ అండ్ ఇట్స్ అలీస్కి సంబంధించిన ఫోర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. బికాస్ 2020లో వీ హ్యావ్ దోహా పీస్ అగ్రిమెంట్. So according to the Doha Peace Agreement 2020, US and its allies left Afghanistan. Since 2021, Afghanistan is under the control of Taliban. Now Russia becomes the first country to recognize
తాలిబాన్ గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇది పాత స్టోరీ, దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్లో స్టిల్ వీ హ్యావ్ పోలియో కేసెస్. రీసెంట్గా మనకు WHO చెప్పింది ఏంటి, స్టిల్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆర్ హ్యావింగ్ ద పోలియో కేసెస్ అని చెప్పడం జరిగింది. సో రీసెంట్గా పోలియో అవుట్బ్రేక్ ఎక్కడ, పపువా న్యూ గినియా. నెక్స్ట్ చైనా డెబ్యూట్స్ ప్రోటోటైప్స్ ఆఫ్ వరల్డ్ ఫాస్టెస్ట్ స్పీడ్ ట్రైన్. సో హియర్ చైనా లాంచ్డ్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ స్పీడ్ ట్రైన్. పేరేంటి, CR450. CR450 వరల్డ్స్ ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్. వరల్డ్స్ ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్, దట్ ఈస్ CR450. ఎవరు, చైనా లాంచ్డ్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్, దట్ ఈస్ CR450, రీచింగ్ ఏ టెస్ట్ స్పీడ్ ఆఫ్ 450 km/h అండ్ ఆపరేషనల్ స్పీడ్ వచ్చేసి 400 km/h. సో సింపుల్గా CR450 లాంచ్ చేసిన కంట్రీ ఏంటి అంటే మనకు చైనా. నెక్స్ట్ వీ హ్యావ్ పుదుచ్చేరి బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు ఇంటిగ్రేట్ TB స్క్రీనింగ్ ఇన్ ఫ్యామిలీ అడాప్టేషన్ ప్రోగ్రామ్. Next, Puducherry has made a pioneering move in the fight against tuberculosis by becoming the first union territory in India to integrate TB screening as part of family adaptation program. సో ఇక్కడ ఏంటి అంటే డాక్టర్స్ ఉంటారు కదా, జూనియర్ డాక్టర్స్. ఈ జూనియర్ డాక్టర్స్ వచ్చేసి దే హ్యావ్ టు అడాప్ట్ సమ్ ఫ్యామిలీస్ ఇన్ విలేజెస్. సో వీళ్ళకి ఏంటంటే ఇంటర్న్షిప్లో భాగంగా దే హ్యావ్ టు అడాప్ట్ సమ్ ఫ్యామిలీస్. అందులో ఏంటంటే వాళ్ళ ప్రైమరీ ఏం ఏంటంటే టు ఐడెంటిఫై ఎనీ టీబీ కేసెస్. ఒకవేళ ఐడెంటిఫై చేస్తే వాటిని నయం చేయడానికి వీళ్ళు తీసుకురావాల్సిన ఇనిషియేటివ్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. సో ఇంటర్న్షిప్ చేసే జూనియర్ డాక్టర్స్ వచ్చేసి దే యూజ్డ్ టు అడాప్ట్ సర్టెన్ ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్యూ విలేజెస్ అండ్ దే హ్యావ్ టు మానిటర్ దెమ్ రెగ్యులర్లీ ఇన్ ఆర్డర్ టు కర్బ్ ద టీబీ. సో ట్యూబర్క్లోసిస్ వచ్చేసి మనకి ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది. ట్యూబర్క్లోసిస్ వచ్చేసి మనకు ఫస్ట్ ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. రీసెంట్గా మనం డిసీజెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ట్యూబర్క్లోసిస్ వచ్చేసి ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ అండ్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్. నెంబర్ 1 pulmonary tuberculosis. So what is the meaning of pulmonary tuberculosis? The TB that affects the lungs ki TB effect అయితే దాన్ని మనం pulmonary tuberculosis అనడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్ట్రా పల్మోనరీ ట్యూబర్క్లోసిస్ ఇదేంటి అంటే లంగ్స్ కాకుండా వేరే బాడీ పార్ట్స్ని డిస్టర్బ్ చేస్తే అఫెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నాం, ఎక్స్ట్రా పల్మోనరీ ట్యూబర్క్లోసిస్ అన్నాం. టీబీలో మనకు రెండు రకాలుగా ఉండడం జరిగింది. ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. సో పల్మోనరీ టీబీ అండ్ ఎక్స్ట్రా పల్మోనరీ టీబీ. పల్మోనరీ టీబీ అంటే ఏంటి అంటే మనకు లంగ్స్కి ఎఫెక్ట్ చేస్తే దాన్ని పల్మోనరీ టీబీ అంటున్నాం. ఎక్స్ట్రా పల్మోనరీ అంటే ఏంటంటే అదర్ బాడీ పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తే దాన్ని మనం ఎక్స్ట్రా పల్మోనరీ టీబీ అనడం జరుగుతుంది. సో ఇండియాస్ గోల్ ఏంటి అంటే టు ఎలిమినేట్ టీబీ బై 2025. ఇండియాస్ గోల్ ఏంటి, టు ఎలిమినేట్ టీబీ బై 2025. సో ఇండియా లాంచ్డ్ ఏ ప్రోగ్రామ్, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ in the year 2020. So national TB elimination program was launched by India in the year 2020. Next, TB ఏంటి, బ్యాక్టీరియల్ డిసీజ్. కలరా వచ్చేసి బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్ ట్రకోమా వచ్చేసి కంటికి సంబంధించిన వ్యాధి. ట్రకోమా కూడా మనకి ఏంటి అంటే బ్యాక్టీరియల్ డిసీజ్. ఓకేనా. డిప్తీరియా కూడా బ్యాక్టీరియల్ డిసీజ్. పోలియో వచ్చేసి వైరల్ డిసీజ్. కోవిడ్ వచ్చేసి వైరల్ డిసీజ్. రీసెంట్గా మనం చూసింది అంటే నింబస్ అవుట్బ్రేక్. నింబస్ ఏంటి అంటే ఎక్కడ ఐడెంటిఫై చేశారు, యూఎస్ఏలో ఐడెంటిఫై చేసిన ఒక కోవిడ్ వేరియంట్ నింబస్. సో ఇండియా బికెమ్ ట్రకోమా ఫ్రీ కంట్రీ. సో 2024లో మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేయడం జరిగింది. సర్టిఫికెట్ వచ్చేసి రీసెంట్ మేలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్రకోమా అంటే ఏంటంటే బ్లైండ్నెస్కి సంబంధించిన ఒక వ్యాధి. సో ఇందులో భాగంగా మనం టీబీ ఇండియా టార్గెట్ ఏంటి, టు ఎరాడికేట్ టీబీ బై 2025. బట్ ఇప్పుడు ఏంటి,
Puducherry becomes the state to integrate TV screening in family adaptation program. So junior doctors under internship program, they have to adopt certain families and they have to monitor the TB. Next, Tamil Nadu races to save sinking Kariyachali Islands with artificial reefs. Next, Tamil Nadu under TN Shore program. What is the full form of TN Shore? Tamil Nadu sustainably harnessing ocean resources. So TN Shore full form enti Tamil Nadu sustainably harnessing ocean resources project is working to protect the ecologically vital Kariyachali Island in the Gulf of Mannar. So Gulf of Mannar, which has shrunk over 70% since 1969 and may submerge by 2036. సో ఇప్పుడు ఏంటి అంటే 1969 నుంచి ఇదేమైందంటే ఆల్మోస్ట్ ఒక 70% సింక్ అయిపోవడం జరిగింది. అంటే ఏంటి అంటే సముద్రంలో కలిసిపోవడం జరిగింది. ఒకవేళ ఇదే విధంగా వీళ్ళు వదిలేస్తే బై 2036 ఇట్ మే టోటల్లీ సబ్మర్జ్డ్ అండర్ సీ. మొత్తం దీన్ని ఏంటంటే సీ కప్పివేయడం జరుగుతుంది. సో సీలో మెర్జ్ అయిపోవడం జరుగుతుంది. సో ఐలాండ్ ఏంటి మనకు కరియాచలి ఐలాండ్, దీనికి సంబంధించింది ఇక్కడ తమిళనాడుకు సంబంధించింది. సిన్స్ 1969 ఇట్ హ్యాస్ స్ట్రంక్ ఓవర్ 70%. సో 70% వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ సబ్మర్జ్ అవ్వడం జరిగింది. సో రిమైనింగ్ ఇప్పుడు ఓన్లీ మనకేంటి 30% ఉంది. ఒకవేళ దీన్ని అలాగే వదిలేస్తే బై ద ఎండ్ ఆఫ్ 2036 టోటల్ 100% విల్ సబ్మర్జ్డ్ అండర్ సీ. ఈ ఓషన్లో మనకేంటి అంటే మొత్తం మెర్జ్ అయిపోవడం జరుగుతుంది. అంటే అప్పుడు చూడడానికి మనకేంటి అంటే కరియాచలి ఐలాండ్స్ అనేవి ఉండవు. సో ఇది లాస్ట్ టైం గ్రూప్ 1లో మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద 4 రీఫ్స్ కోరల్ రీఫ్స్ ఉంటాయి ఇండియాలో. కోరల్ రీఫ్స్కి సంబంధించిన ప్లేసెస్ ఏంటి అంటే ఒకటి గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో హియర్ Kariyachali Island located within the Gulf of Mannar Marine National Park. Gulf of Mannar Marine National Park is part of one of India's 4 major coral reefs. So one of India's 4. So 4 coral reefs enti manaku number 1 Gulf of Mannar, next Gulf of Kutch, Lakshadweep and Andaman and Nicobar. So 4 వచ్చేసి మనకు Gulf of Mannar, Gulf of Kutch, లక్షద్వీప్ అండ్ అండమాన్. సో లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమినరీ క్వశ్చన్ కోరల్ రీఫ్స్కి సంబంధించి. SAIL opens first overseas office in Dubai to strengthen global presence. So SAIL, Steel Authority of India Limited, opened first overseas office in Dubai. సో రీసెంట్గా మనం ఇఫ్కో గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇఫ్కో ఓపెన్డ్ ఇట్స్ ఓవర్సీస్ ఎక్కడ బ్రెజిల్లో ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి సంబంధించిన ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇఫ్కో వచ్చేసి మనకి ఏంటి యూరియా నానో ఫెర్టిలైజర్స్ సంబంధించింది. ఇఫ్కో వాళ్ళు ఏంటి బ్రెజిల్లో లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు SAIL వచ్చేసి SAIL ఓపెన్స్ ఫస్ట్ ఓవర్సీస్ ఆఫీస్ ఇన్ దుబాయ్ టు స్ట్రెంగ్థెన్ గ్లోబల్ ప్రజెన్స్. ఇన్ ఎ మేజర్ మైల్ స్టోన్ ఫర్ ఇండియా స్టీల్ సెక్టర్, the Steel Authority of India Limited has officially inaugurated its first international representative office in Dubai, United Arab Emirates. This marks a strategic step in the company's global expansion plan and reinforces its ambition to evolve a global competitive steel maker. సో ఈ స్టీల్ మార్కెట్లో గ్లోబల్గా వీళ్ళు ఏంటి అంటే ఎన్హాన్స్ అవ్వడం కోసం వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా దాటి వాళ్ళు ఒక బ్రాంచ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక ఆఫీస్ ఎక్కడ అది దుబాయ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సేల్స్ చాయిస్ ఆఫ్ దుబాయ్ ఈజ్ బోత్ స్ట్రాటజిక్ అండ్ టైమ్లీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ బిజినెస్ హబ్స్. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే వాట్ ఈజ్ MENA రీజియన్ ఏంటి ఏ గేట్వే టు ద మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా రీజియన్. సో ఇట్ కనెక్ట్స్ MENA రీజియన్ అంటే ఏంటి మనకు మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికన్ రీజియన్. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఒక పాగా వేయడం కోసం SAIL ఓపెన్డ్ ఇట్స్ ఫస్ట్ ఓవర్సీస్ బ్రాంచ్ ఎక్కడ మనకు దుబాయ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనకు MENA కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. MENA రీజియన్ అంటే ఏంటి మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా. అండ్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఈకోసిస్టమ్ విత్ రాబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో సింపుల్గా ఏంటి అంటే
సో గ్లోబల్ ట్రేడ్లో ఇండియా స్టీల్ మార్కెట్ ఎన్హాన్స్ చేయడం కోసం సేల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓపెన్డ్ ఇట్స్ ఫస్ట్ ఓవర్సీస్ ఆఫీస్ ఇన్ దుబాయ్. సో రీసెంట్గా మనం డిస్కస్ చేసింది ఏంటి, ఇఫ్కో ఓపెన్డ్ ఇట్స్ ఫస్ట్ ఓవర్సీస్ ఆఫీస్ ఇన్ బ్రెజిల్. సో ఇలాంటివి ఏంటంటే ఇంటర్నేషనల్గా మనము ఇక్కడ ఇండియాకు సంబంధించిన ఏవైనా ఆర్గనైజేషన్స్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ కంపెనీస్ కానీ ఎస్టాబ్లిష్ అవుతే అవి మనకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఏంటి, ఐఐటి మద్రాస్కి సంబంధించిన బ్రాంచ్ వచ్చేసి మనకు టాంజానియాలో ఓపెన్ అవ్వడం జరిగింది. అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్ ఇంపార్టెన్స్. ఐఐటి మద్రాస్ బ్రాంచ్ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియా టాంజానియాలో ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు సెయిల్ వచ్చేసి దుబాయ్, ఇఫ్కో వచ్చేసి బ్రెజిల్. నెక్స్ట్ టాప్ 5 మ్యాంగోస్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఇన్ వరల్డ్. సో ఎక్స్పోర్ట్స్ పరంగా టాప్ 5 కంట్రీస్ ఏమున్నాయి, మెక్సికో, పెరు, నెదర్లాండ్స్, బ్రెజిల్ అండ్ ఇండియా. సో హియర్ ఆర్ ద టాప్ 5 మ్యాంగోస్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఇన్ వరల్డ్ 2025. సో మ్యాంగోస్ ఎక్స్పోర్ట్లో భాగంగా మనకున్న టాప్ 5 కంట్రీస్ ఏంటంటే మెక్సికో, పెరు, నెదర్లాండ్స్, బ్రెజిల్ అండ్ ఇండియా. నెక్స్ట్ అదే ఇండియాలో టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏమో మనం డిస్కస్ చేస్తే ఇండియాస్ టాప్ మ్యాంగో ప్రొడ్యూసింగ్ స్టేట్స్ నెంబర్ 1 ఉత్తరప్రదేశ్, నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్, నెంబర్ 3 కర్ణాటక, నెంబర్ 4 గుజరాత్, నెంబర్ 5 గుజరాత్, తమిళనాడు అండ్ మహారాష్ట్ర. నెంబర్ 1 ఉత్తరప్రదేశ్, నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్, నెంబర్ 3 కర్ణాటక, నెంబర్ 4 బీహార్, నెంబర్ 5 గుజరాత్, నెంబర్ 6 తమిళనాడు అండ్ నెంబర్ 8 మహారాష్ట్ర. సో ఎప్పుడైనా టాప్ 3 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. ఇండియాలో టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్, టాప్ మ్యాంగో ప్రొడ్యూసింగ్ స్టేట్స్. ఇక్కడ ఎక్స్పోర్ట్స్, హియర్ ఆర్ ద టాప్ 5 మ్యాంగోస్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో మెక్సికో, పెరు, నెదర్లాండ్స్, బ్రెజిల్ అండ్ ఇండియా. సో ఇండియాకు సంబంధించి రీసెంట్గా లిచ్చి ఫ్రూట్స్ వచ్చేసి దేవర్ ఎక్స్పోర్టెడ్ టు ఖతర్. ఇండియన్ లిచ్చి ఎక్స్పోర్టెడ్ టు ఖతర్ గురించి మనం చూసాం. అక్కడ వచ్చిన ఒక ఇన్స్టిట్యూట్ ఏంటి, అపెడా ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేయాలో మనకు అప్పుడు వచ్చే ఇన్స్టిట్యూట్ ఏంటి, అపెడా. నెక్స్ట్ వచ్చేసి లిచ్చి ప్రొడక్షన్ ఎక్కువగా మనకి ఎక్కడుంది, ప్రొడ్యూసర్ వచ్చేసి బీహార్, ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉన్నది వెస్ట్ బెంగాల్. సో మ్యాంగోస్కి సంబంధించి రీసెంట్గా కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఎవరెవరికి, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, థర్డ్ వచ్చేసి కర్ణాటక. తోటాపూరి మ్యాంగోస్ కల్టివేషన్లో భాగంగా కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. నెక్స్ట్ అస్సాం లాంచెస్ యాంటీ డిప్రెడేషన్ స్క్వాడ్ టు ట్యాకిల్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. మనం రీసెంట్గా డిస్కస్ చేస్తున్న మెయిన్ టాపిక్. సో ఎన్విరాన్మెంట్ వర్సెస్ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ వర్సెస్ హ్యూమన్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ వర్సెస్ హ్యూమన్. సో హియర్ హ్యూమన్ వర్సెస్ వైల్డ్ లైఫ్. సో ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యావ్ ఫార్మ్డ్ యాంటీ డిప్రెడేషన్ స్క్వాడ్స్ ఇన్ ఫ్రింజ్ ఏరియాస్ ఆఫ్ ద పొబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. పొబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకి ఎక్కడ ఉంది, అస్సాంలో ఉండడం జరిగింది. సో టు మానిటర్ హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అస్సాం వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి, కొత్త ఇనిషియేటివ్, అస్సాం లాంచెస్ యాంటీ డిప్రెడేషన్ స్క్వాడ్స్ టు ట్యాకల్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారు, ఎస్టాబ్లిష్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టు మానిటర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టు మానిటర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్. ఎగ్జాంపుల్ మనం ఏం చూసాం, డెత్ ఆఫ్ మనుషులు చనిపోయేది, టైగర్ అటాక్స్ గురించి చూసాం. తర్వాత ఎలిఫెంట్ అటాక్స్. సో ఈ టైగర్ అటాక్స్, ఎలిఫెంట్ అటాక్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్ ఏంటి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టు మానిటర్ హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. అందులో భాగంగా మనం ప్రాజెక్ట్ టైగర్ డిస్కస్ చేసాం, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి అస్సాం లాంచెస్ యాంటీ డిప్రెడేషన్ స్క్వాడ్ టు ట్యాకిల్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. సో రీసెంట్గా ఏ స్టేట్ ఇలా లాంచ్ చేసిందని అడిగితే మనకి ఏంటి అంటే అస్సాం. ఓకేనా. నెక్స్ట్ కజెడ్ డ్యాన్స్. సో మాస్క్డ్ డ్యాన్స్ ఆఫ్ సిక్కిం. సో ఇది వచ్చేసి ఏంటంటే కజెడ్ డ్యాన్స్, ఇది న్యూ ఇయర్ సందర్భంగా సిక్కిం వాళ్ళు తీసుకొచ్చే ఒక బుద్ధిజం డ్యాన్స్, బుద్ధిస్ట్ రిలేటెడ్ న్యూ ఇయర్ డ్యాన్స్, బుద్ధిస్ట్ రిలేటెడ్
న్యూ ఇయర్ డాన్స్. సో ఇట్ పర్ఫార్మ్స్ టు ఎరాడికేట్ ఆల్ ద ఎవిల్ ఫోర్సెస్. సో అప్కమింగ్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్లో వాళ్ళకి ఏంటంటే టోటల్గా పీస్ అండ్ హ్యాపీనెస్ ఉండాలి అని చెప్పేసి మనకు సిక్కింలో ఒక బుద్ధిస్ట్ డ్యాన్స్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నాం, కగేడ్ డ్యాన్స్ అంటున్నాం. కగేడ్ డ్యాన్స్ అంటారు, లేకపోతే మాస్క్డ్ డ్యాన్స్ అంటారు. మాస్క్డ్ డ్యాన్స్ ఏంటంటే ఇక్కడ మొత్తం మాస్క్ తోటి ఉంటుంది కాబట్టి మనం మాస్క్డ్ డ్యాన్స్ అంటాం. ఇదేంటి, బుద్ధిస్ట్ రిలేటెడ్ న్యూ ఇయర్ డ్యాన్స్. ఎక్కడ, సిక్కిం. సో ఈ మధ్య బుద్ధిజంకి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నది ఏంటి, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది ఏంటి, బోధి యాత్ర. బోధి యాత్ర ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద బుద్ధిస్ట్ రిలేటెడ్ హెరిటేజెస్. నెక్స్ట్ పుసన్ పోయా ఫెస్టివల్ చూస్తాం. శ్రీలంకకు సంబంధించి పుసన్ పోయా ఫెస్టివల్. వేసాఖ ఫెస్టివల్ చూస్తాం. తర్వాత బుద్ధిస్ట్కి సంబంధించిన ఈవెంట్స్ ఏంటి, పంచకళ్యాణాస్ వచ్చేసి ఏంటి, 5 ఈవెంట్స్ ఉంటాయి. బర్త్, తర్వాత బర్త్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ లోటస్, తర్వాత హార్స్, తర్వాత వచ్చేసి మనకేంటి బోధి ట్రీ, తర్వాత ధర్మచక్ర పరివర్తన, తర్వాత వచ్చేసి స్తూప. ఇవి వచ్చి మనకేంటి పంచకళ్యాణస్ ఆఫ్ బుద్ధ. నెక్స్ట్ సబ్రంగ్ హెల్త్, దిస్ ఈజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సబ్రంగ్ వచ్చేసి ఇక్కడ నారాయణగూడ, హైదరాబాద్. సో ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్ రీఓపెన్స్. సో ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్. సో ఇందులో వచ్చేసి డాక్టర్స్ కానీ సర్వీస్ చేసే వాళ్ళందరూ వచ్చేసి ట్రాన్స్జెండర్స్ అండి. డాక్టర్స్ వీళ్ళందరూ ట్రాన్స్జెండర్స్. సో ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్ రీఓపెన్స్ ఇన్ హైదరాబాద్ విత్ ఎయిడ్ ఫ్రమ్ టాటా ట్రస్ట్. ఎర్లియర్ వీళ్ళకి ఎయిడ్ ఇచ్చేది ఎవరు అంటే యుఎస్. ఎర్లియర్ దే గాట్ ఎయిడ్ ఫ్రమ్ ద యుఎస్. బట్ తర్వాత ట్రంప్ వాళ్ళు గెలిచిన తర్వాత ఏం చేశాడు, రీసెంట్లీ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆన్ హిజ్ ఫస్ట్ డే ఆఫ్ సెకండ్ టర్మ్ ఇది మన సో నెక్స్ట్ వీ హ్యావ్ సబ్రంగ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సబ్రంగ్. ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్ రీఓపెన్స్ ఇన్ హైదరాబాద్. ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్ రీఓపెన్స్ ఇన్ హైదరాబాద్. ఇందులో వచ్చేసి మనకు డాక్టర్స్ కానీ అందులో సర్వీస్ చేసే అసిస్టెంట్స్ అండర్ దే బిలాంగ్స్ టు ట్రాన్స్జెండర్ కేటగిరీ. They belongs to transgender category. So India's first transgender clinic reopens in Hyderabad with aid from Tata Trust. It is known as Mitra Clinic. Now Sabrang. Earlier it is known as Mitra. So earlier name Mitra, present name వచ్చేసి Sabrang. సో పాత పేరేంటి మిత్ర, ఇప్పుడు రీఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి సాబ్రంగ్. సో ఇక్కడ వచ్చేసి విత్ ఎయిడ్ ఫ్రమ్ టాటా ట్రస్ట్. రీఓపెన్స్ ఇన్ హైదరాబాద్ విత్ ఎయిడ్ ఫ్రమ్ టాటా ట్రస్ట్. సో ఎర్లియర్ ఏంటి అంటే దే యూజ్ టు గెట్ ద ఎయిడ్ ఫ్రమ్ ద యూఎస్ఏ. దే యూజ్ టు గెట్ ద ఎయిడ్ ఫ్రమ్ ద యూఎస్ఏ. ద మిత్రా హాస్పిటల్ యూజ్ టు గెట్ ఎయిడ్ ఫ్రమ్ ద యూఎస్ఏ. బట్ recently US President Donald Trump on his first day of his second term imposed a 90-day freeze on foreign assistance to reassess program efficiency and alignment with US foreign policy. సో ఏంటి అంటే ట్రంప్ వచ్చేసి ఇలాంటి వాటిపైన ఫ్రీజ్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఫ్రీజ్ అంటే ఏంటి, కొన్ని రోజులు ఆపడం జరిగింది. సో యూఎస్ నుంచి వచ్చే ఎయిడ్ ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు అదే ఎయిడ్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, టాటా గ్రూప్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల మళ్ళీ రీఓపెన్ అవుతూ న్యూస్లో ఉన్న హాస్పిటల్ ఏంటి, సబ్రంగ్ హాస్పిటల్. దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్ రీఓపెన్స్ ఇన్ హైదరాబాద్. సో ట్రాన్స్జెండర్ పైన మనకు లాస్ట్ టైం గ్రూప్ 1లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే అథారిటీ ఎవరికి ఉంటుంది అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, దట్ ఈస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ యాక్ట్ కూడా ఉంటుంది 2019, ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. సో ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్, ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019.
సో ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేసే అథారిటీ ఎవరికి ఉంటుంది? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఉండడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఒకసారి ఈరోజు టాపిక్స్ అన్ని రీకాల్ చేస్తే, నెంబర్ 1, ద ప్రోగ్రామ్ సైట్స్ కంప్లీటెడ్ 50 years. ఓకేనా. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాషింగ్టన్ కన్వెన్షన్, signed in the year 1973, came into effect in the year 1975. India signed in 1976. So every year March 3 is celebrated as International Wildlife Day. International Wildlife Day. Next, Russia becomes the first country to recognize Taliban's government in Afghanistan. So Taliban's handed over Afghanistan from 2021. Next we have China launched CR450, into world's fastest speed train, CR450. Next, Puducherry becomes first state to integrate TB screening in family adaptation. India targeted to eradicate TB by 2025. TB వచ్చేసి ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్, తమిళనాడు రేసెస్ టు సేవ్ సింకింగ్ కరియాచలి ఐలాండ్. కరియాచలి 1969 నుంచి ఇట్ ఆల్రెడీ సబ్మర్జ్డ్ 70%. ఇఫ్ ఇట్ లెఫ్ట్ అన్ట్రీటెన్ బై ద ఎండ్ ఆఫ్ 2036 మొత్తం 100% వచ్చేసి సబ్మర్జ్ అవ్వడం జరుగుతుంది. బై ద ఎండ్ ఆఫ్ 2036 100% సబ్మర్జ్ అయిపోయే ఛాన్స్ ఉండడం వల్ల తమిళనాడు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ టిఎన్ షోర్, తమిళనాడు సస్టైనబిలిటీ హార్నెసింగ్ ఓషియన్ రీసోర్సెస్ ప్రోగ్రామ్. నెక్స్ట్, సేల్ ఓపెన్స్ ఫస్ట్ ఓవర్సీస్ ఆఫీస్ ఇన్ దుబాయ్. సో ఇఫ్కోకి సంబంధించి మనం బ్రెజిల్ని చూసాం. తర్వాత ఐఐటి మద్రాస్కి సంబంధించి టాంజానియాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్, మ్యాంగోస్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ మెక్సికో, పెరు, నెదర్లాండ్స్, బ్రెజిల్ అండ్ ఇండియా. అండ్ ఇండియాలో టాప్ ప్రొడ్యూసింగ్ మ్యాంగో స్టేట్స్ ఏంటి? ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. Next we have Assam launches anti-depredation squads to tackle human and wildlife conflicts. Next, Kaged dance. Kaged dance enti Buddhist related New Year dance in Sikkim, that is known as Kaged dance. Recent ga manam Pusanpoya festival, Vesaka festival, tarvata Bodhi Yatra gurinchi discuss cheyadam jarigindi. Next, Sabrang Hospital ఏంటి? ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్ రీఓపెన్స్ ఇన్ హైదరాబాద్. ఎర్లియర్ ఇట్ వాజ్ నోన్ యాజ్ మిత్రా విత్ యుఎస్ ఎయిడ్స్. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఎయిడ్ ఎవరు ఇవ్వడం జరుగుతుంది? టాటా గ్రూప్ వాళ్ళు ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో నారాయణగూడ దగ్గర ఉండడం జరిగింది. సో దాన్ని మనం ఏమంటున్నాం? సబ్రాంగ్ హాస్పిటల్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్ రీఓపెన్స్ ఇన్ హైదరాబాద్. సో తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి? appointing transgenders as traffic assistants. So in order to empower transgenders, the Telangana government recently appointed transgenders in traffic assistants. అంటే ఏంటి? వీళ్ళు ట్రాఫిక్ని మానిటర్ చేయడం, వాలంటరీ సర్వీస్. సో దానికి ఏంటంటే వీళ్ళు ఒక ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ అండ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు ట్రాన్స్జెండర్స్ బై తెలంగాణ గవర్నమెంట్. వీ హ్యావ్ 2019 యాక్ట్, ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ Protection of Rights Act 2019. The power to issue the authority to issue the transgender certificate ఎవరి దగ్గర ఉంటుంది? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, దట్ ఈస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఓకేనా. ఇవన్నీ ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఆ రోజు టాపిక్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.